ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. అంటే చాలా మంది చెప్తుంటారు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవకాయ అంత అదృష్టం కూడా ఉండాలి అనేది. పాపం ఆ విషయంలో పొట్టి ప్రసాద్ గారికి ఇండస్ట్రీ కొంత అన్యాయం చేసింది అనుకోవచ్చా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్నెస్, లేకపోతే ఈయనకున్న ఓవర్ టాలెంట్ వల్ల గుర్తింపు రాని క్యారెక్టర్లు ఇచ్చింది అనుకోవచ్చా? నిజంగా చెప్పండి, ఎందుకంటే అందరు క్లోజ్. ఒక మాట చెప్పొచ్చు హీరోలకి, నాకు కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ కొంచెం చెప్పండి. బట్ అట్లాంటి కల్చర్ లో ఈయన రాలేదు. అప్పట్లో ఈ కల్చర్ లేదు, రికమెండేషన్ కల్చర్ లేదు. నాకు తెలిసి 88 నుంచి కల్చర్ మొదలైంది, రికమెండేషన్ కల్చర్. ఇప్పుడున్న స్టార్ కమెడియన్ అయితే ఆయన మా ఇంట్లో 3 షూటింగ్లు జరిగాయి. పాత ఇంట్లో చంటబ్బాయి ఒకటి ఫస్ట్ జరిగిందేమో ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా, వేజాళ్ళ సత్యనారాయణ గారు. అది ఎప్పుడు జరిగిందంటే నా ఒడుక్కి ఒక 1 వీక్ ముందర జరిగింది. అంతా వైట్ వాష్ ఇచ్చాం. మా అమ్మాయి ఒక గొడవ, షూటింగ్ వాళ్ళు వస్తే అంతా పాడి చేసేస్తారు, ఎందుకు పెట్టారంటే ఏం చేయమే. అప్పుడు గోడ కూడా ఉండేది కాదు మాకు, మొత్తం క్రూ ఇక్కడ ఉండేది. అది కూడా ఒక అశుభమైన సీన్. ఇప్పుడు పోయారు ఎంపీ శివప్రసాద్ గారు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అది అత్తాకోడళ్ళు హింస పెట్టేటట్టు ఆ అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం, అంటించడం, వెనకాల దొడ్లో తీశారు. మా అమ్మగారు కూడా శుభవాన్ని పెట్టుకుని ఇదేంటండి ఈ సీన్ అని. అట్లాగా నిజంగా అది డూప్ వేసినా కూడా అతను కాలిపోయింది ఆ రోజు. ఇదేంటి ఇలా అశుభంగా ఉందని. నెక్స్ట్ వచ్చి చంటబ్బాయి నేను చెప్పాను కదా దమ్ముగారి సీన్. అది తర్వాత గడుగ్గాయ అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్, పండరీబాయి సత్యనారాయణ, వెనకాల అంట్లు క్యారెక్టర్. ఈ 3 ఇట్ వాస్ షార్ట్ ఇన్ దిస్ హౌస్. సో ఫ్లెక్సిబుల్, ఎందుకంటే దే యూస్ టు ఇన్ఫార్మ్ ఓన్లీ ఇన్ ది మార్నింగ్. సార్ ప్రసాద్ గారు మెయిల్ యూస్ చేసిన రండి, ఇంకేమంటాం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, యాక్చువల్గా ఆ రికమెండేషన్, ఆ చంటబ్బాయి షూటింగ్ వచ్చినప్పుడు ఐ వాస్ ఇన్ ది హౌస్. సో మార్నింగ్ ఇట్ స్టార్టెడ్, ఐ నెవర్ న్యూ. చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చి అడిగారు, ప్రసాద్ గారిని ఇంట్లోకి రావచ్చా అని అడిగారు. అదేంటండి మీరు ఇట్లా అడగడం ఏంటంటే, రండి అని చెప్పి లోపల ఇద్దరు, ఇంకో బెడ్రూమ్ ఉండేది. అప్పట్లో ఏసీ లేదు, కూర్చున్నారు. అక్కడ భోజనం చేశారు జంజాల గారు వీళ్ళు అందరూ. చేసినప్పుడు ఒక వ్యక్తి ట్రీ కింద కూర్చున్నారు. చెప్పచ్చా చెప్పకూడదు? చెప్పండి, ఏం కాదు. బ్రహ్మానందం గారు. అది చూస్తే అసలు డిఫరెంట్గా కనిపించాడు అనమాట. ఏంట్రా ఇట్లా ఉన్నాడు అనుకున్నాం. డబక్క నుంచి మా నాన్నగారు కాలం మీద పడిపోయి, సార్ గురుగారు మీరు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ సార్, మీ డ్రామాలని చూసాం అరే ఏదో అట్లా. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూరియాసిటీతో ఎప్పుడు మాట్లాడు, ఏంటండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడంటే, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అది. ఇట్ వాస్ అది ఆ రికమెండేషన్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఆ సినిమా నుంచి. అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకి బాగా? లేదు, నాన్నగారు కాదు, మిగతా చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. సో ఆ రికమెండేషన్ కల్చర్ స్టార్టెడ్ ఓన్లీ ఫ్రమ్ అక్కడి నుంచి అన్నమాట. కొంతమంది అప్పట్లో ఈ ఆర్టిస్టులు, ఇప్పుడు శంభు ఫిల్మ్స్ అని ఉంది, మా నాన్నగారు పర్మనెంట్. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఈ వాజ్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్ 6 monthsకి, ఆయనను ఊర్వశి శారద. సో అది మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ ఇట్లాగా రికమెండేషన్, ఇది క్లోజ్నెస్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయేమో తెలియదు. ఐఎమ్ నాట్ వెరీ షూర్. తర్వాత ఎప్పుడైనా వచ్చారా బ్రహ్మానందం గారు ఒక మంచి యాక్టర్ అయిన తర్వాత ఇంటికి రాలేదు. ఒకసారి కార్లో వెళ్తుంటే మా నాన్నగారు ఏముంది, ఒక టవల్ కట్టుకుని కూర్చునేవాడు అంటే ఇక్కడ దాకా. ఈవిడైతే అరిచేది, ఏంటండి ఇది, లోపల ఉండేది కాదు పా అనేవాళ్ళు. అసలు వేరే లెవెల్. అప్పుడు కార్లో ఎవరినో దిప్పుతుంటే బ్రహ్మానందం గారు ఇట్లా గురువు గారు అనుకుంటూ వచ్చి అప్పుడే రోడ్డు మీద పడిపోయారు కాళ్ళు. మళ్ళీ అది తర్వాత రాలేదు, ఇంటికి రాలేదు. మా ఇంటికి రాని ఆర్టిస్ట్ లేరు. రామారావు గారు రాలేదు, నాగేశ్వరరావు గారు రాలేదు, తప్పించి అందరూ వచ్చారు. కృష్ణరాజు గారు వచ్చారు, కృష్ణ గారు రాలేదు అనుకుంటాను ఆయన. బట్ సోహన్ బాబు డెఫినెట్లీ గృహప్రవేశానికి వచ్చినట్టు గుర్తున్నాను. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనేది చిన్నప్పుడు. అంటే వచ్చినప్పుడు ఒక చిన్న గదిలో అద్దెకి తీసుకొచ్చారా మిమ్మల్ని ఇక్కడికి, చెన్నైకి? నమ్మారా ఆయన్ని? నమ్మి వచ్చారా? ఎప్పటికైనా మా ఆయన ఒక స్థాయికి వెళ్తారు, ఒక సొంత ఇంట్లో నన్ను పెడతారు, ఇబ్బంది ఏం లేదు అనుకోలేదా? ఆయన గదిలోంచి ఇంకో ఇంట్లో వెళ్ళడానికి మాకు కష్టం అయిపోయింది. అప్పుడు వేరే ఇంకా పెద్ద 2 గదులు కావాలి కదా, ఒక గదిలో మా వాళ్ళందరూ వచ్చేసారు. అందుకని ఇంకో ఇల్లు రమణమూర్తి గారు తెలిసే ఉంటుంది, జేవి రమణమూర్తి గారు ఆర్టిస్ట్. ఆయనే మా నాన్నగారికి ఆశ్రయం ఇచ్చారు ఫస్ట్.
ఆయన ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక మూల భోజనం పెట్టి ఇక్కడ పడుకో ప్రసాద్ అని చెప్పి ఆయనే ఫస్ట్. కొండలరావు గారు కూడా ఉండేవారు. తర్వాత కొండలరావు జాయిన్ అయ్యారు. ఓకే. సో ఆ తర్వాత రమణమూర్తి గారు ఇదైపోయారు. సో కొండలరావు గారు ఈయనైతే అసలు ఆయనే చూపించారు మాకు ఆ ఇల్లు, పెద్ద ఇల్లు కాదు, వీళ్ళందరినీ వీళ్ళ పెట్టుకుంటారు మీరు. అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళొచ్చాను, కొట్టేశారు. అంటే ఒక పోర్షన్ ఇలా స్ట్రెయిట్ గా ఉంటుంది, అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అది ఓకే, డంజన్ లా ఉంటుంది. అది భయపడ్డారు చెన్నై వచ్చి, భాష తెలియదు కానీ సేఫ్ ప్లేస్. చెన్నై అంటే ఇండియాలోనే సేఫ్ ప్లేస్, తమిళనాడు సేఫ్. మేము ఒక్కడో ఇంట్లో పర్వాలేదు, నాకు చుట్టాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తే అందరికి చేయడం కష్టం. ఆడవారి మాటలకు అద్దాల వేర్లో మొత్తం వచ్చేసేవాళ్ళు, వెంకటేష్ ఇంటికి వచ్చినట్టు. అంతే చెప్తుంటారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా అయినా సరే మన ఇంట్లో మనం ఉండాలి, మా ఆయన దగ్గర ఉండాలి, అప్పుడే గౌరవంగా ఉంటాం. మీకే ఉంది అది, అదితో వచ్చారు ఆయన పోవటం కాదు, కాన్ఫిడెన్స్ తో. కానీ ఒకటండి, మా అమ్మగారికి విల్ పవర్ డిటర్మినేషన్ పీక్స్, అందుకని ఇలా ఉన్నారు. ఇక్కడనే కాదండి, అది ఉద్యోగం, మంచి ఉద్యోగం. ఆయన తహసీల్దార్ ఆఫీస్ లో గుమాస్తా, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేశారు 3 ఏళ్ళు. అక్కడి నుంచి నాకు వద్దు, నాటకాలు తప్ప ఇంకేం వద్దని. ఆ నాటకానికి ఏమో తహసీల్దార్ వచ్చాట చూడడానికి, ఆయన చేతి మీద ప్రైజ్ తీసుకుని నెక్స్ట్ వెళ్ళి రిసిగ్నేషన్ ఇచ్చారు. ఏది ప్రసాద్ ఇంత బాగా చేశాడు, నేను మీ కింద పని చేయడం, నేను పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పేది. అవుట్ అంతే అంతే అవుట్. కానీ ఒక చిన్న ఇంటికి అద్దెకి తీసుకొచ్చి ఇంత పెద్ద ఇల్లు మీకు కట్టించారు కదా, ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు మా అబ్బాయి, మీ ఫీలింగ్ ఏంటి? మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు లాగా జాగ్రత్తగా, ఆయన జాగ్రత్త అంతా ఏం తెలియదు కానీ వీడు కొంచెం చూసుకుంటూ అన్ని చూసాడు. ఆయనకి రేపటి గురించి కాదు, ఇవాళ జరిగింది అంతే. రేపటి ఆవిడ ఇస్తుంది, ఆయన అమ్మవారి భక్తి ఆవిడ ఇస్తుంది లేవే అనేవాడు. నేను అట్లా కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను పైన కట్టడం కూడా ఓన్లీ, నేను చెప్పాను కదా ఇందాక, ప్లాన్స్ నాకు ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ అంటే నేను 1000 కిలోమీటర్స్ ఆలోచిస్తాను, అంత ప్లానింగ్ ఉంటుంది. ఓకే, వెదర్ జరిగినా జరగకపోయినా. సో ఆయనకి టోటల్ ఆపోజిట్. సో మేబీ ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే బికాస్ ఐఎమ్ లివింగ్ మెనీ మైల్స్ అహెడ్ దెన్ మై ఫాదర్. అది మటుకు నేను ముందు జాగ్రత్త ఉండదు ఆయనకి అసలు లేదు. ఎంత పెట్టుకున్నారు మీరు? ఇది 16,000 అండి, 2 గ్రౌండ్స్ కదా. ఇది ఈరోజు 16 కోట్ల. అదేం లేదు, అమ్మాలంటే తెలుస్తుంది ఎప్పుడు ఇంత అవుతుంది, ఇంత స్థలం పెద్దది, డబ్బు బాగా వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. ఆయన సినిమాలో సంపాదించిందే, అంటే వీళ్ళ పూర్వీకులు ఆస్తి ఒకటి అమ్మేసి ఇది కొన్నారు అంతే. ఓకే, స్థలం తర్వాత కట్టిందంతా ఆయన సంపాదన. పాటలు రాజబాబు గారు కొంచెం హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, చాలా మంచి ఫ్రెండ్స్.